నమస్తే. వైఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సాదాపురం పంచాయతీ మండల ఆఫీసులో ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు ఇటా రమేష్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చేసినటువంటి రమేష్ అన్న గారికి మరియు మన గ్రామ పెద్దైనటువంటి ప్రసన్న గారికి, రాజేంద్ర అన్న గారికి, రమేష్ అన్న గారికి మరియు గ్రామ అన్న గారికి మరియు గ్రామ పెద్దలకు, సచివాలయ సిబ్బందికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరియు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ జెండా వందన కార్యక్రమాన్ని వందే మాతర గీతంతో ప్రారంభించారు. వందే మాతరం సుజలాం సుఫలాం బీజేపీ సీనియర్ నాయకుడు అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ సీనియర్ నాయకుడైనటువంటి మా గ్రామానికి జెండా ఆవిష్కరణకు వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధముగా ఆయన చేతుల మీదుగా ఈ జెండా ఆవిష్కరణ జరపవలసిందిగా కోరుతున్నాం. जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात द्राविडं चरमैना పండుగ అన్ని రకరకాల పండుగలు వస్తుంటాయి, కానీ ఒక్కొక్క జాతి, ఒక్కొక్క మతము, ఒక్కొక్క దగ్గర ఆ విధంగా జరుపుకుంటూ పోతుంటారు. కానీ ఈ పండుగ మాత్రం కులమతాలు భేదాలు లేకుండా, నాను నువ్వు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే మన పండుగనే ఆగస్టు 15. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామానికి వచ్చినటువంటి మా అయ్యగారు ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు మనము 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ సాదాపురం పంచాయతీ గ్రామంలో ఇక్కడ గ్రామ సెక్రటరీ అయిన గోవింద్ గారికి, పెద్దలు రంగస్వామి గారికి, శేఖర్ గారికి, ఆచార్య గారికి, రమేష్ గారికి, ఇక్కడ వచ్చిన గ్రామస్తులందరికీ ఈ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, మనం అందరూ ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం దేశ ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు చాలా వరకు ప్రతి ఒక్క ఇళ్ళల్లో, మళ్ళీ ఒక కమర్షియల్ బిల్డింగ్స్లో మీరు జెండా కట్టే ఆ భావన వేరే. ఈరోజు మనం అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, దేశ అభివృద్ధి కోసం మనమందరూ తోడ్పడాలా, అలాగనే మన ఆదోని టౌన్ తోడ్పడాలా, అలా సాదాపురం కూడా మన అభివృద్ధి తోడ్పడాలనే భావంతో మనం అందరూ కలిగించేదట్లా ఈ యొక్క భావన అందరూ జెండా ఆవిష్కరణ చేసుకొని తన ఇంటి ముందరైనా తన షాప్ ముందరైనా చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఈరోజు ఇంకోటి రంగస్వామి చెప్పినట్లు ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా ఆగస్ట్ 15 ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫెస్టివల్ లాగా క్రియేషన్ చేసుకొని, ఆ పండగలాగా వాతావరణం చేసుకొని బాగా అందరికి తెలుసుకునేదట్లా. ఎందుకంటే పిల్లలు చాలామంది తెలిసిండరు ఈ స్వాతంత్రం వచ్చినందుకు ఎలా వచ్చింది అనేది వాళ్ళకి కూడా చెప్తూ ఉంటే బాగుంటుంది.
ఈరోజు మనం పూర్వీకులు మన స్వాతంత్రం కోసం మన నిర్మాణం చేశారో వారిని తెలుసుకోవాలి. ఆజాద్ చంద్రశేఖర్ అయినా, చంద్రబోస్, నేతాజీ చంద్రబోస్ అయినా, మహాత్మా గాంధీ అయినా, జవహర్లాల్ నెహ్రూ అయినా, ఝాన్సీ లక్ష్మీబాయి అయినా, వాళ్ళందరినీ మన పిల్లలకి బోధిస్తే స్వాతంత్రం ఎలా వచ్చిందనేది, మరి ఇప్పుడు మన దేశం ఎలా ఎదగాల, ఎలా బాగుండాలనేది వారిని భావిస్తే పూర్వతరం ముందు తరం కూడా మనకి బాగుంటుందనేది ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాదాపురం గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇవ్వతాను. ఈరోజు అందరికీ మా పాఠశాల తరఫున వెల్కమ్ చెప్తున్నాను. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు వేదికను అలంకరించవలసిందిగా భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. లీడర్ గారిని, స్వాతంత్ర దినోత్సవం గిట్టా రమేష్ సార్ గారిని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన పాఠశాల కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏమి ఈరోజు 78వ సంవత్సరం, 78 ఏళ్ళు అయింది కదా. 77 కంప్లీట్ అయ్యి 78 సంవత్సరం వచ్చాం, స్వాతంత్రం వచ్చింది కదా కదా. దానికోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం కానీ పెద్దలు శేఖర్, అంగన్వాడీ టీచర్స్, పిల్లలకి ప్రత్యేకంగా ఎంతమంది దసరా కూడా జరుపుకుంటారు కదా, ఉగాది కూడా జరుపుకుంటారు కదా. అలాగనే మనం ఈరోజు ఆగస్టు 15 కూడా మనం జరుపుకోవాలి. సో ఇప్పుడు నాకు కనబడతా ఉంది అందరూ బాగా డ్రెస్ వేసుకొని వచ్చినారు. సో ఇలాగనే జరుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది. చాలామంది మన కోసం బాగా ఉద్యోగం చేయాలి కదా కదా. సో దానికోసమై మనం ఇప్పుడు బాగా చదువుకొని మన స్కూల్ కూడా ఇప్పుడు మొదలా కాదు కదా, టీచర్స్ కూడా మనకి చాలా శ్రద్ధగా చెప్తుండారు. మనం విని రేపు మీరే పెద్దలయ్యి ఏమవుతారు, పోలీసు, ఇంకా టీచర్, ఇంకా డాక్టర్, ఇంకా ఇంజనీర్. వెరీ గుడ్. మీరందరూ అంటే పొలిటీషియన్ వద్దా, రాజకీయ నాయకులు కావాలి కదా కొంతమంది. రైట్. బాగా మీరు బాగా ప్రతి సంవత్సరము ఈరోజు 7 చూడండి, మీకోసం ఎంత పుస్తకాలు తెచ్చినారు కదా. బాగా చదివి ఈ స్కూల్లో చదివినందుకు నేను ఇంజనీర్ అయినాను అని చెప్పాను. మీకోసం కదా ఇదంతా కష్టపడింది. మీరందరూ ఈరోజు బాగా వచ్చి బాగా డ్రెస్సులు అయ్యి
మేడం గారికి అందరికీ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మా మా పరంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పెద్ద ఆయన మన గ్రామానికి వచ్చాడు కాబట్టి చిన్న సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇంకొకటి మా స్కూల్ కష్టాలు ఏమైనా వస్తే అది పెద్ద ఆయన దగ్గరికి మేము పోయి మేము ఆ యొక్క ఫలితాన్ని మేము తెచ్చుకుంటామనే ఉద్దేశంతో ఆయనకి మా గ్రామం తరఫున స్కూల్ తరఫున చిన్న విన్నపం. అదేవిధంగా మా పెద్ద ఆయనకు ఒక చిన్న మా సన్మానం. క్రీడల పోటీలు జరుపుతున్నాం కదా, విజేతలైన వారికి శ్రీకా రమేష్ సార్ గారు బహుమతులు ప్రదానం చేస్తారు. ఆదిలక్ష్మి అక్కడ చూడు అక్కడ చూడు